హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డు ఈసారి కూడా రికార్డు స్థాయిలో ధర పలికింది. గతేడాది రూపాయలు 3.01 లక్షలు పలకగా ఈ ఏడాది ఏకంగా రూపాయలు 35 లక్షలతో రికార్డు బద్దలు కొట్టింది. కర్మాన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ దాన్ని దక్కించుకున్నారు. బాలాపూర్లో 1994లో తొలిసారి లడ్డు వేలం వేశారు. ఆదివారం సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈ రాష్ట్ర వారు జాగ్రత్తగా ఉండాలని నిజామాబాద్కు చెందిన వేద పండితులు బాగేపల్లి సుబ్బారావు తెలిపారు. గ్రహణం ఆదివారం రాత్రి 9:56 మొదలై అర్ధరాత్రి 1:26 వరకు కొనసాగుతుందన్నారు. కావున కుంభ మీన రాశుల వారు గ్రహణాన్ని చూడొద్దని సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్ బండ్లగూడ కీర్తి రిచ్మండ్ విలాసలో గణేష్ లడ్డు రూపాయలు 2.32 కోట్ల భారీ ధర పలికిన విషయం తెలిసిందే. 80 విల్లాల ఓనర్స్ 4 గ్రూపులుగా ఏర్పడి బిడ్ తరహా వేలంలో పాల్గొంటారు. ఆక్షన్లో వచ్చిన మొత్తాన్ని ఆర్వీ టియా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 42 ఎన్జీఓలకు ఆర్థిక సాయం చేస్తారు. వృద్ధాశ్రమంలో స్త్రీ సంక్షేమం, జంతు సంరక్షణకు వినియోగిస్తారు. కామారెడ్డిలో ఈ నెల 10న కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 1,00,000 మందితో సభను ఏర్పాటు చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్ కు వేదికైన కామారెడ్డిలోనే బీసీ సభను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ ప్రజలకు వివరించనున్నారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే భూపత్ రెడ్డి 200 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశారు. సిరికొండ 19, దర్పల్లి 2, జగన్పల్లి 42, ఇందల్వాయ్ 26, డిచ్పల్లి 60, మోపాల్ 37, నిజామాబాద్ రూరల్ మండలానికి చెందిన 14 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నిధులు మంజూరయ్యాయి. యూకే పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు ఇటీవల కవిత చేసిన ఆరోపణలపై స్పందించారు. 25 ఏళ్ల నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు. ఇటీవల కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకు చేశారో, ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు చేశారో వారికే తెలియాలి అన్నారు. నిజామాబాద్ నగరంలోని సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర రథోత్సవం ప్రారంభానికి సిద్ధమైంది. బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి నుండి గణేష్ నిమజ్జనాలు ఘనంగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కూడలిలోని పెద్ద మసీద్ వద్ద మైనార్టీ సోదరులు తాగునీటి సౌకర్యంతో పాటు పండ్లు, బిస్కెట్లు అందించి మన్ననలు పొందారు. ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జనం భక్తి శ్రద్ధలతో ముగిసింది. హుస్సేన్ సాగర్ లో భారీ క్రేన్ సాయంతో నిర్వాహకులు నిమజ్జనం చేశారు. టీపీసీసీ చీఫ్ గా పదవి బాధ్యతలు చేపట్టి ఏడాది సమర్థవంతంగా గడిచిన సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మహేష్ ను అభినందించారు. బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 870 పెరిగి రూపాయలు 1,08,490కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూపాయలు 800 ఎగబాకి రూపాయలు 99,450 పలుకుతుంది. మరో 2 రోజుల్లో చరిత్రలో తొలిసారి రూపాయలు 1,00,000 క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. గణేష్ నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.